హలో హాయ్, నేను మీ బషీర్. ఈరోజు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో. జనరల్గా వీడియోస్ చేస్తున్నాం మేము. ఓకే, ఈరోజు ట్రెడ్మిల్ మీద ఒక వీడియో చేయబోతున్నాం. అంటే ట్రెడ్మిల్ జిమ్లో ఉంటుంటాయి, అలాగే ఇంట్లో కూడా ఉంటుంటుంది ట్రెడ్మిల్. ఆ ట్రెడ్మిల్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు, ఎన్ని వేరియేషన్ చేయొచ్చు అనేది ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. ఓకే, కమన్ గాయస్, ఇప్పుడు మనం జిమ్లో ఎంటర్ అయ్యాం. ఇప్పుడు దీనికి ఏ విధంగా మనం యూజ్ చేయాలనేది ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే వాక్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, వాకింగ్ మీ ఇష్టం, 2 minutes చేయొచ్చు, 3 minutes చేయొచ్చు, 5 minutes కూడా చేయొచ్చు. ఓకే, దాని తర్వాత కొద్దిగా స్పీడ్, అంటే జాగింగ్, కొద్ది స్పీడ్, అంటే మన అలవాటు బట్టి. నాకు అలవాటు ఉంది కాబట్టి నేను ఈజీగా చేయగలుగుతున్నాను. ఓకే, ఇప్పుడు జాగింగ్, ఓకే, కొద్ది స్పీడ్. 1 hour లేదు 45 minutes అనేది ఆ టైమింగ్ బట్టి మీ స్పీడ్ మీరు ఎస్టిమేట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మా ట్రెడ్మిల్లో ప్రోగ్రామ్ అనేది ఉన్నది, స్పీడ్ లిమిట్. ఇది 1 by 1 కూడా వెళ్ళొచ్చు, లేదా ఒకేసారి ఒకే స్పీడ్లో కూడా వెళ్ళొచ్చు ఉంటుంది. అంటే ఆ ప్రోగ్రామ్ బట్టి మనం ఎస్టిమేట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ నేను కొద్దిగా స్పీడ్ ఎక్కువ పెంచాను. ఇప్పుడు ఆ స్పీడ్ బట్టి మూవ్ అవుతున్నాను. నెక్స్ట్ లెవెల్ ఇంకా స్ప్రింట్, ఇంకా హై స్పీడ్ అనమాట. ఓకే, అది అలవాటు అయితే అంటే మెల్లిగా అలవాటు చేసుకుంటూ ఆ స్పీడ్ లెవెల్స్ కొని వెళ్ళాలి, అంటే అందుకోవాలి. ఓకే, అంతే రిస్క్ మాత్రం చేయకండి. ఎందుకంటే ట్రెడ్మిల్ అనేది, గ్రౌండ్ అనేది మనం ఆటోమేటిక్ ఆగిపోవడం ఆగిపోగలం, కానీ ట్రెడ్మిల్ అనేది ఆగదు. దాన్ని మనం ఆపితేనే, అంటే ఆపరేట్ మనం చేస్తేనే అది ఆగుతుంది. కాబట్టి రిస్క్ మాత్రం చేయకండి. ఓకే, కమా. ఓకే గాయస్, ఇప్పటివరకు మనం ట్రెడ్మిల్ మీద ఫ్రంట్ వేరియేషన్ చేసాం. ఇప్పుడు ఇదే ట్రెడ్మిల్ మీద ఇప్పుడు బ్యాక్ వేరియేషన్ చేయబోతున్నాం. ఓకే, కమన్ గాయస్. చూడండి, నేను బ్యాక్ వాక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు అలాగా వాక్ చేస్తాను, స్పీడ్ లెవెల్ అని పెంచుతాను. చాలామందికి ఇది బ్యాక్ రన్నింగ్ కానీ వాకింగ్ కానీ చాలామంది చేయరు. ఓకే, ఇది కూడా బాడీకి చాలా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అనుకోవాలి ఇది కూడా. ఓకే, ఇది కూడా చేయండి. అంటే ఇది చాలా రిస్క్ అయితే. ఓకే, అంటే ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళు ఆపరేట్ చేస్తారు, ఆపరేట్ చేసే విధానంగా మీరు ఉన్నారు. అంతేగాని మీకు మీరే తిరిగి చేసుకున్న ఆపరేటింగ్ అంటే పడిపోతారు. ఓకే, చూడండి, ఇప్పుడు నేను లెవెల్ స్పీడ్ పెంచాను అనమాట. అంటే నాకు తగ్గట్టు నేను లెవెల్ పెట్టుకున్నాను, అలాగే మీరు కూడా అంతే. ఓకే, చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, అంటే అలవాటు అయిపోతుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ కూడా చేసి చూపించాను. ఇప్పుడు అలాగే సైడ్. ఓకే, కమా. సైడ్ కూడా అంతే స్లోగా. ఓకే, స్లోగా చేసుకుంటూ అలాగే ఇప్పుడు నేను లెవెల్ పెంచుతున్నాను. ఓకే, ఓకే, అలాగే అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులు కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే వేరియేషన్, అది ఏ టైప్లో మనం బాడీ మూవ్ చేయాలనేది ఇప్పుడు నేను కాలేజ్ చూడండి. అంటే ట్రెడ్మిల్ పౌచ్ 2 legs పెట్టుకొని, ఓకే, హ్యాండ్స్ ఈ విధంగా పెట్టుకొని, ఓకే, చూడండి, మన స్టెప్స్ ఎక్కుతున్నట్టు అనమాట. ఓకే, స్లీపింగ్లో స్టెప్స్ ఎక్కుతుంది. అంటే చూడండి, ఇలా ఈ విధంగా. దీన్ని ఆల్రెడీ స్లో మూమెంట్లో చేస్తున్నాను, ఇది స్పీడ్ మూమెంట్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, చూడండి, నేను లెవెల్ ఆల్రెడీ ఫాస్ట్ చేశాను. ఓకే, గైస్, ఇప్పుడు నేను చేశాను కదా వేరియేషన్, అది టైం మీద ఎఫెక్ట్ పడుతుంది, అలాగే అప్ డౌన్ అంటే కోర్ పార్ట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది, చాలా టఫ్గా ఉంటుంది. ఓకే, లాస్ట్ మన ఎండింగ్ వస్తాం. ఓకే, లాస్ట్ వేరియేషన్. ఓకే, ఇది అయిపోతే ఈ ట్రెడ్మిల్ మీద మన ప్రయోగాలన్నీ అయిపోయినట్టే. ఓకే, ఓకే గైస్, ఇది లాస్ట్ వేరియేషన్. ముందు నేను చాలా స్లో మోషన్లో చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు స్పీడ్ పెంచుదాం, లెవెల్ పెంచుదాం అనమాట. బాడీ బ్యాక్ సైడ్ స్టిఫ్గా ఉంది. ఓకే, ఈ విధంగా మూవ్ చేయాలి. ఓకే గాయస్, ఇప్పుడు మన ట్రెడ్మిల్ మీద మన ప్రయోగాలన్నీ సక్సెస్ఫుల్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ మీరు జిమ్లో కానీ ఇంట్లో కానీ ట్రెడ్మిల్ మీద ఈ టైప్స్ ఆఫ్
వేరియేషన్ చేరితే పక్కన కంపల్సరీ ఒక మనిషి అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను వీడియోస్లో నా వీడియో అనేది కంటిన్యూస్ అయింది, అలాగే నా పక్కన కూడా ఒక మనిషి ఉన్నాడు కాబట్టి అది ఆపరేట్ చేయగలిగాడు. నేను ఈజీగా మీకు చేసి చూపించాను. అలాగే పక్కన కంపల్సరీ ఒక మనిషి ఉంటేనే ఈ యొక్క ప్రయోగాలన్నీ మనం చేయాలి, అంటే ఈ వేరియేషన్స్ అన్ని మనం చేయాలి. ఓకే, అంతేగాని మనం సింగిల్గా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం సింగిల్గా మాత్రం చేయదు, ఎందుకంటే చాలా రిస్క్ ఐటమ్ కాబట్టి. ఓకే, నేను రిస్క్లో కూడా మీకు ఎందుకు వీడియో చేసి చూపించానంటే, అంటే ఒక ట్రెడ్మిల్ మీద ఇన్ని వేరియేషన్ చేసుకోవచ్చు అంటే బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది, అలాగే నెక్స్ట్ వెయిట్ లాస్ అవుతుంది, నెక్స్ట్ మన పవర్ పెరుగుతుంది, మన స్ట్రెంత్ పెరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోస్ మీరు చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీ ముందు ఇంకొక వీడియో రావద్దు. ఓకే, యూట్యూబ్